ఎంత అయ్యప్పను కోశియం నీ దయ వల్ల ఈ కోకాపేటలో రెంట్ తక్కువని కాకా హోటల్ పెట్టాను. తీరా పెట్టాక తెలిసిందేంటంటే ఇక్కడ రెంటే కాదు జనాలు కూడా తక్కువే. ఎన్నడా గురు అయ్యప్ప, ఎవడో ఒక ఎరుపప్పను పంపించవయ్యా. అన్నా ఒకటి. ఏ అబ్బా ఏంటన్నా అలా కుట్టో? నువ్వే కదరా ఒకటి ఇమ్మన్నావు. ఒకటి ఇవ్వలేదన్నా, నేను అడిగింది టీ. ఓ టీనా, సారీ బ్రో, కమ్యూనికేషన్ మిస్టేక్. ఇదిగో తీసుకో. అన్నా ఇందులో షుగర్ ఎక్కువైంది. షుగర్ ఎక్కువైందా? ఇది కప్పెలా పట్టు. ఏంటన్నా ఇది? నేచురల్ సాల్ట్, గుడ్ ఫర్ హెల్త్. హోటల్లో సాల్ట్ అయిపోయింది, ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అయిపో. రే రే, ఆ వాంతి చట్నీలో పడుతుంది, పక్కెళ్ళు. బాబు ఓ ప్లేట్ గారివ్వు. ఇదిగోండి అంకుల్. ఈ గారెలకేంటి చిల్లులు లేవు? అమ్మ నీ అమ్మ చిల్లు పెట్టడం మర్చిపోయానా? అంటే గారికి చిల్లు ఉంటే సాంబార్లో మునిగిపోతుందని మొన్న ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే చిల్లులు తీసేసా. మీకు కావాలితే పెట్టిస్తాను అంకుల్, కాకపోతే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. అదేంటి? గారైతే 50 రూపాయలే, చిల్లు గారైతే 100 రూపాయలు. ఏం రేట్లు రా బాబు? సర్లే చిల్లుగారే ఇవ్వు. ఓకే. Few moments later. ఇదిగో తీసుకోండి. ఈ గారేంటి చల్లగా ఉంది? మీరేగా చిల్లు గారు అడిగారు, డీప్ ఫ్రిడ్జ్ లోంచి తెచ్చా, చిల్లుగా ఉంటది, తినేయండి. వామ్మో, ఇది ఎక్కడ హోటల్ రా నాయనా? ఒరే తత్తి, ఇంకెంతసేపు తిప్పుతావురా? అవతల ఇడ్లీ రేకులు పెట్టాలి రా. ఈ తత్తిగాడు ఏంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆషాఢ మాసం కదా, పెళ్లిళ్ళు లేక ఫోటోగ్రాఫర్ గారు ఖాళీ అయిపోయారు, అందుకే పార్ట్ టైం జాబ్ ఇచ్చా. తారు లేదు, స్పైడర్ మ్యాన్ లేదు, త్వరగా తిప్పే. తిప్పే చేతులు తొప్పులు తొత్తున్నాయి. తొప్పులు లేవు, పప్పులు లేవు, తిప్పించాలే గాని ఎలాగి. తిండితో తుప్పు తేరట్టుంది, తూతుకో. తుప్ప? ఇదేమన్నా ఐరన్ రాడ్డా తుప్పట్టానికి? తుప్పు తాదు, తుప్పు. ఒరే ఏంట్రా నీ గోల? తుప్పు తుప్పు. ఓ ఉప్పా, ప్రతిసారి చెమటయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సర్లే, షాప్కి వెళ్ళి ఓ పెద్ద సాల్ట్ ప్యాకెట్ తీసుకురా. ఓకే. ఈ హోటల్ ఏదో కొత్తగా పెట్టారు, లోపలికి వెళ్ళి వ్లాగ్ చేసి ఫ్రీగా ఫుడ్ దొబ్బి తినేద్దాం. ఏ బాబు, మీ ఓనర్ లేడా అమ్మా? ఏంది బ్రో అంత మాట అన్నావు? ఏ నేను ఓనర్లా కనిపించట్లేదా? ఓ చేతిలో మసగొట్టడం, ఇంకో చేతిలో నీళ్ళ మగ్గు చూస్తుంటే తెలుస్తుంది క్లీనర్ అని. డోంట్ బుక్ ఏ జడ్జ్ బై ఇట్స్ కవర్ బ్రో. ఏంటది? డోంట్ బుక్ ఏ కవర్ బై ఇట్స్ జడ్జ్ బ్రో. ఇది కూడా కరెక్ట్ కాదే. ఏదో ఒకటి బ్రో, నీకు అర్థమైందా లేదా? అర్థమైంది, కానీ మీ హోటల్లో మంచి ఫుడ్ ఉందా? మంచి ఫుడ్ అయితే లేదు, టేస్టీ ఫుడ్ అయితే ఉంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంతకీ మీ హోటల్లో స్పెషల్ ఏంటి? నేనే. నువ్వు కాదయ్యా, ఫుడ్. ఇంతకీ మీకు ఏం కావాలి? బ్లాగు. లాగా? లాగు. సరే, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి లాగుతున్నా. ఏం పనులు అయ్యావి? మీరేగా లాగు లాగు అన్నారు, అందుకే లాగేశా. నేను లాగమంది లాగ్ కాదయ్యా, బ్లాగు. యు మీన్ యూట్యూబ్ బ్లాగ్? ఎస్, ఐఎమ్ ఏ బ్లాగర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కి రివ్యూస్ ఇస్తూ ఉంటా. మీ హోటల్ కొత్తగా పెట్టారని విన్నాను, అందుకే నేను వచ్చాను. ఇప్పుడు చెప్పు, నీ హోటల్లో స్పెషల్ ఏంటి? ఇంతకీ మీరు ఏం తింటారు? చైనీసా, కాంటినెంటలా, ఇటాలియనా, మంగోలియనా, మలేషియనా, రష్యనా, గ్రీసా, జాపనీసా, వియత్నమీసా? లాస్ట్ లో పేరేదో వెరైటీగా ఉందే, వియట్నమీసా? సర్లే, అందులో ఏం బాగుంటాయి? కప్పల కబాబు, పావుల పకోడీ, మొసలి మంచూరియా, గబ్బిలం 65, తాబేలు తలకాయ తాలింపు, కల్మీ కుందేలు, చిల్లీ చింపాంజీ, గుడ్లగోబల గుడ్లు ఫ్రై, డైనోసార్ తోకేపుడు. డైనోసారా? అవి అంతరించిపోయినాయి కదా. ఈ మధ్యన ల్యాబ్ లో మళ్ళీ పుట్టించేస్తున్నారు. జురాసిక్ వరల్డ్ చూడలేదా? అమ్మో, చేసినా చేస్తారు సచ్చినోళ్ళు. ఇలాంటి వైల్డ్ యానిమల్స్ కాకుండా సాగు జంతువులు ఏం లేవా? యు మీన్ చికెన్, మటన్, ఫిష్? ఎస్. ఈ తినడానికి చైనీస్ కాంటినెంట్ లో చెప్పుకోవచ్చు కదా, పెద్ద పోటుగాళ్ళ వియత్నమీస్ అన్నావు. వెరైటీగా ఉంటాయేమో అని చెప్పాను, ఇంత వరస్ట్ గా ఉంటాయని నాకేం తెలుసు? సర్లే, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ 65, చిల్లీ చికెన్, ఎగ్ మంచూరియా, ఎగ్ 65. ఇంకా ఆపే. డబుల్ ఎగ్ నూడిల్స్ హాఫ్ ప్లేట్, ఉల్లిపాయలు ఎక్కువేసి సైడ్ టమాటా సాస్ అయ్యే. ఇవన్నీ హాఫ్ ప్లేట్ లో ఎలా వస్తాయి బ్రో? ఫుల్ తీసుకో. అయితే ఫుల్ ప్లేట్ లోనే హాఫ్ నూడిల్స్ అయ్యి. నీ బొక్కలో హాఫ్ నూడిల్స్ కు మళ్ళీ వ్లాగు లాగు అని ఎలా ఆ పక్కన కూర్చో. తోత్తవేంటయ్యా, యూట్యూబర్ అంటే మినిమం రెస్పెక్ట్ లేదు. కావాలంటే పెసరట్టు తీసుకో, రెస్పెక్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. సర్లే, త్వరగా ఇవ్వు, కడుపులో పందికొక్కులు పరిగెట్టేస్తున్నాయి.
అమ్మయ్యా మొత్తం ఐటమ్స్ అన్ని లాగించేసాను ఫ్రెండ్స్. అదిరిపోయినాయి. మీరు కూడా ఈ టేస్టీ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే రెస్టారెంట్కి వచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి బ్రో అయిపోయిందా వ్లాగ్? అయిపోయింది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఇంక నేను వెళ్ళొస్తానే. బ్రో మరి బిల్లు? బిల్లేటహే. బిల్లు బ్రో, ఈ ఐటమ్స్ అన్ని తిన్నావు కదా, 3600 అయింది. నా దగ్గర అడిగినట్టు ఎవరి దగ్గర అడక్కు. నా వ్లాగ్ తో నీ హోటల్ ప్రమోట్ చేశాను కాబట్టి నువ్వే నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి. నేను మంచోని కాబట్టి నేను అడగట్లేదు. అవునా? సారీ బ్రో, నాకు తెలీదు. సర్లే, ఇవాళ వేలల్లో ఐటమ్స్ పెట్టు, రేపు లక్షల్లో సంపాదించేస్తావు. మరి నేను వెళ్తానే. బ్రో బ్రో, ఇంతకీ ఇది ఏ ఛానల్ వస్తుంది బ్రో? ఈ టీవీనా మా టీవీనా? మల్లేష్ టీవీలో బ్రో, అదే నా యూట్యూబ్ ఛానల్. అవునా? ఇంతకీ నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ బ్రో? 36 మిలియనా? లాక్సా? కాదు పోనీ 36Kనా? కాదు 36. 36? యు మీన్ 36? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి తెలుసా, అందులో 3 ఫేక్ అకౌంట్లు నాయే. నీ బొక్కలో 36 ఫాలోవర్లకి నీదో బొక్కలో వ్లాగు, ఒక యూట్యూబ్ ఛానల్, దానికి మల్లేష్ టీవీ అనో పేరు, దాంట్లో మళ్ళీ 3 ఫేక్ అకౌంట్లు నీయే. ఈ 36 సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా ఫుడ్ దొబ్బు తిని బిల్లు కట్టకుండా ఎక్కడ పారిపోతున్నారా? మర్యాదగా కట్టు. అలా చేస్తే అపచారం బ్రో, కట్టకూడదు. కట్టకపోతే కొట్టాల్సిందే. రే తత్తి, ఇన్న రోకల్లేసి రుబ్బేరా. అలెట్టి చేశానే ఈ టీ, ఈ అల్లంటి తాగేస్తే పోతా ఈ టెన్షన్లన్నీ. వాటర్ వేసా, చక్కెరేసా, అల్లమేసా, బెల్లమేసా, అన్నీ కలిపేసి నీకిచ్చేసా. ఏమెట్టి ఏమెట్టి టీ 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 అండి బాబా. అవన్నీ కాదురా, ముందు టీ పొడి వెయ్యాలి. ఓ అవును కదా. ఇది మన టీ కాదు, చైనా స్పెషల్ టీ. అక్కడ ఎలాగే తాగుతారు. బాబు టీ ఉందా? ఇందాక నుంచి శంకర్ మహాదేవంలా టీ 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 అని పాడుతుంటే టీ ఉందా అని అడుగుతావా? కాకా హోటల్లో టీ కాకపోతే మీ పక్కింటి ఆంటీ ఉంటదా? సర్లే, నీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయేంటి? అల్లం టీ, బెల్లం టీ, సొంఠం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, ఐస్ టీ, జ్యూస్ టీ, పాస్ టీ. పాస్ టీనా? అదేంటి? నువ్వు బ్రష్ చేసావా? చేశాను. అయితే నీకివ్వను. అదేంటయ్యా, టీ బ్రష్ చేసాక తాగుతారు? ఇది పాస్ టీ, పాస్ మొహంతో తాగాలి. అబ్బో, ఇంకా వెరైటీగా ఏం లేవా? చైనా స్పెషల్ కరోనా టీ ఉంది, కావాలా? కరోనా టీనా? అదేంతో చేస్తారు? నార్మల్ టీనే, పెద్ద తేడా ఏం ఉండదు. కాకపోతే లాస్ట్ లో ఉమ్మేసి ఇచ్చేస్తాను. ఆ, అంటే నీకు కరోనానా? ఏ డౌటా? వామ్మో, నువ్వు వద్దు, నీ టీ వద్దురా బాబు, బాయ్. టీ కాయడం ఎక్కువ అంటే వెరైటీ కావాలంట, వెరైటీ. టీ 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 అలాంటి అలాంటి రావాలి బాబు, రావాలి. తోరా ఏంటిరా? తిండి తొబ్బడం అయిపోయింది. అప్పుడే తిండేంట్రా? ముందు పని చేయి, తర్వాత తింది గాని. తిండి కాదు, తిండి. ఓ పిండా? పిండప్పుడు అయిపోతే ప్లేట్లు కడుగు. నీకు పార్ట్ టైం జాబ్ ఇచ్చింది ఎందుకు? ఇలా పాటికి వచ్చే సాల్ట్ అయిపోయింది, షుగర్ అయిపోయింది, పిండప్పుడు అయిపోయింది అని చెప్పడానికా? తా తోరా పోరా, పోయి ప్లేట్లు కడుగు. తా తేన్ తడగను. రే, ఒకసారి గాంధీజీ ఏమన్నారో తెలుసా? తేమో తాతో తేన్ తనలేదు. నాతో కూడా అనలేదు, వేరే వాళ్ళతో అంటుంటే చాటుగా విన్నాను. హర్ రోజుకో మన పని మనం కట్టే, ఈ దేశకు ఆ సఫలత అవుతే. వెంకటేష్ సినిమా కలిసి ఉన్నారా? ముందెళ్ళి పని చూసుకోరా. బాబు ఇడ్లీ ఉందా? అయితే ఓ ప్లేట్ పార్సిల్ కట్టు. ఇదేంటి బాబు, ప్లేట్ పార్సిల్ కట్టు. మీరే కదా అంకుల్ ఓ ప్లేట్ పార్సిల్ కట్టమన్నారు. నేను అడిగింది ప్లేట్ కాదు బాబు, ప్లేట్ ఇడ్లీ. సర్లే, ఆకలేస్తుంది, ఓ పెసరట్టి. పెసరట్టే కదా అంకుల్, ఓకే వేసేద్దాం. రే తత్తి, అంకుల్ కో పెసరట్టు. తెసరత్త తుక్కు తెసరత్త తిందేదో తనిపెట్టట్లేదు. కనిపించట్లేదా? ఇంగో గ్రీన్ కలర్ లో ఉంది కదా, ఇదే. వెళ్ళి పెసరట్టేసి. ఓకే. అంకుల్ ఇదిగోండి మీ వేడి వేడి పెసరట్టు. అబ్బా, వాసన గుమగుమలాడిపోతుంది. థ్యాంక్ యూ బాబు. అబ్బాబ్బాబ్బా, ఈ వర్షాలేంట్రా బాబు, కుమ్మేస్తున్నాయి. లేదత్తి, ఈ సామాన్ లావులు పెట్టు. ఏంట్రా ముక్కు, ఏంటి అలా చూస్తున్నావు? బేరాలేం రాలేదా? ఎందుకు రాలేదు? ఇప్పుడే కస్టమర్ వస్తే పెసరట్టేసి పెట్టాం. పెసరట్ట? పెసల పిండి అయిపోయింది కదరా, పెసరట్ట ఎలా వేసారు? పెసరట్టు పిండి అయిపోవడం ఏంటి గారే? ఆ బకెట్
రే ఆ బకెట్ లో ఉంది పెసరట్టు పిండి కాదురా, కల్లాపు కోసం ఉంచిన పేడ. పచ్చగా ఉండేసరికి పెసరట్టు పిండి అనుకున్నా. పేడ. సరే సర్లే కామ్గా ఉండండి, ఆడు ఎలాగో తినేస్తున్నాడుగా. అంటే అవి స్పెషల్ పెసలు, పిండి అలాగే అంట. అబ్బా ఈ ముక్కుగాడి వల్ల ముక్కు పగిలిపోయింది. ఏ భగవాన్, గౌతమ్ మీనన్ దగ్గర కాపీ కొట్టాను అనుకోకపోతే ప్రపంచంలో ఎంతో మంది అబ్బాయిలు ఉండగా ఈ ముక్కుగాడిని ఎందుకయ్యా నాకు ఫ్రెండ్ గా తగిలిచ్చావు? గట్టిగా తగిలిందా గోరే? నువ్వు హ్యాపీయేగా? అయ్యో తాము తాము తాము. వాండర్ నయ్యుండి నన్నే ప్లేట్లు తోమంటావా? నీకు జాబ్ ఇచ్చింది ఎందుకురా? తోమ తాదు తాము. పామా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేనేమన్నా పామన్నానా? నేను కూడా పామనే కదా అన్నాను. ఒరే నా వైపు పంపిస్తావేట్రా? టైం అవుతుంది త్వర. ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను అడుగొట్టుకుని నాగిన్ డాన్స్ చేయరా, నీ కర్రలు అట్టుకుని కొట్టండి. ఇదేట్రా నాలుగులో దొరింది? చూసుకొని కొట్టండి అయ్యా. చచ్చింది నాగపాము కాదురా, వానపాము. వాలా ఆటో వాలా గోరా, నయా వర్షం ఆటో వాలా, ఫాస్టర్ దెన్ ఓలా, కమ్ లెట్స్ డు జింగాలాలా. ఇదిగో బాబు, స్టేషన్ కి వస్తావా? ఏం స్టేషన్? పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా, ఫైర్ స్టేషనా, బస్ స్టేషనా, మెట్రో స్టేషనా, ప్లే స్టేషనా? క్లారిటీ కావాలి. రైల్వే స్టేషన్ అయ్యా, వస్తావా? మీరు డబ్బులు ఇవ్వాలి కానీ రైల్వే స్టేషన్ కట్టి స్పేస్ స్టేషన్ కూడా వచ్చేస్తాను. పదండి. అటెక్కడికి? ఆటో తీవా? మీరు రమ్మన్నది నన్ను కదా, ఇంకా ఆట ఎందుకు? ఇదిగో బాబు, స్టేషన్ కి వస్తావా? వరస్ట్ ఆటో కాదు, బజాజ్ ఆటో. నీ ఇలా ఆటోలు ఏడాలేనా తీడాలు ఏమన్నా ఉన్నాయా? డీజిల్ అయిపోతే తొయ్యడాలు కూడా ఉంటాయి, పర్లేదా? ఆటో పంచలాపి ఆటో తీరా బాబు, అక్కడ ట్రైన్ కి టైం అయిపోతుంది. సరే ఎక్కండి. సార్ మీది ఏరియా? కొక్కటిపల్లి అయ్యా. కోకట్పల్లా? మాది కోకట్పల్లె సార్. అవునా? ఎక్కడ మీది? ముందు మీది ఎక్కడో చెప్పండి. రామాలయం లేదు? రాముడు ఉంటాడు, రామాలయం తెలుసు. దాని పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. ఓ అవునా, మాది అక్కడే సార్. ఎక్కడ? మియాపూర్. మరి కొక్కటిపల్లి అన్నా? మియాపూర్ కుక్కటిపల్లి పక్క పక్కనే కదా సార్, అందుకే అలా చెప్పాను. ఓహో, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు సార్? తిరుపతి అయ్యా. ఓహో, అయితే మీరు వెళ్ళొచ్చేసరికి గోవిందా గోవిందా. ఏమన్నావు అయ్యా? అదే ఆ శ్రీవారి ఆశీస్సులు మీపై మీ ఇంటిపై ఎప్పుడు ఉండాలని గోవిందా గోవిందా అంటున్నా. థ్యాంక్ యూ. మాటల్లో పడి ట్రైన్ సంగతే మర్చిపోయాం. త్వరగా పద, మళ్ళా ట్రైన్ వెళ్ళిపోద్ది. మీకు ఎందుకు సార్, మిమ్మల్ని ట్రైన్ ఎక్కించే బాధ్యత నాది. సర్లే త్వరగా పద. రైల్వే గేట్ వేస్తాడు, ఓ 5 minutes వెయిట్ చేయాలి. రైల్వే గేట్ వేస్తాడా? అయితే ఇంకో పావు గంట దాకా తీడు, నేను ట్రైన్ మిస్ అయిపోయినట్టే. బా ఇడు గోలేంట్రా బాబు. సార్ మీరు ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి అంతే కదా? అవును. నాకు ఎరై డబ్బులు ఇవ్వండి. ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న విన్యాసం మిస్టర్ కుక్కట్పల్లి వాసి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. దీస్ స్టంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఆటో వాలా గోరా. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. ఓకే? తిరుపతి నుంచి వచ్చేటప్పుడు లడ్డు తీసుకురా, మర్చిపోకు. తిరుపతి పోయే ట్రైన్ కాదబ్బే, అస్సాం పోయే ట్రైన్. అయితే అస్సామే. ఈ చించంగడ్ అసిస్టెంట్ ని పంపిస్తా అన్నాడు, ఇంకా రాలేదు. వచ్చినట్టున్నాడు. రే ఎక్కడెక్కడ? చీచా 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 ఎప్పుడు వచ్చా? చాచా చోచో చాచో. ఓకే ఇటు భాష ఏంటి ఎలా ఉంది? ఆ చించంగడే బెటర్. నీ పేరు? నేమ్ పింగ్ పాంగ్. వీళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయేమో. ఆడి చించాంగ్, ఇడి పింగ్ పాంగ్. ఓకే ఇదిగో బండి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా వచ్చా? చాచాలు చచ్చాలు ఎవరు ఉండరు, నువ్వు నేనే. యూ కుకింగ్,
అవి వాషింగ్. తరితేను ఎవడది? చీ 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 చీ. సుమాని బండి ఓపెన్ చేస్తాంటే తొండమోహం వేసుకుని ఎదురొచ్చాడు. ఈ రోజు బిజినెస్ ఇంకా బొక్కే. తంతే తోరా స్ట్రెంత్ అంటారు, తెప్పకుండా తితినే తాతేస్తారు. నీకన్నీ చెప్పాలేంట్రా? తెప్పాలి. తలరాతలు రాసేది ఆ బ్రహ్మ, మధ్యలో నువ్వెవడరా ఉంగమ్మ. పోరా ఇక్కడి నుంచి. తన్నే తొమ్మంతావా తుందు తీ పని తెప్తాను. ఎవడో చెప్పకుండా చెప్పుక. రే పింగ్ పాంగ్, నువ్వేం చేస్తున్నావు? స్టార్ట్ చేయి. చాచో చా ఆడి అమ్మ, వీడు మాట్లాడుతున్నా ఏదో ఫైటింగ్ ఆడుతున్నట్టుంది. ఈడేంటి చాగుడింతాన్ని చీల్చి చెండాడెత్తున్నాడు? పోతే పోయింది, చించంగడి సరైన పంపించాడు. ఈడెవడ గోరగాడిలా ఉన్నాడు. ఒరే గోర, నూడిల్స్ బండి పెట్టావా? ఇప్పుడిప్పుడే బిజినెస్ బాగా జరుగుతుంది అనుకున్నాను, వచ్చేసాడు. దారా ముక్కుదా, ఎలా ప్లాన్ చేసావు? ఏంటి గోర? అదే నా బిజినెస్ కి బొక్క ఎలా పెడదామని ప్లాన్ చేసావు? నేనేం బొక్క పెట్టడానికి రాలేదు. మరి ముగ్గు పెట్టడానికి వచ్చావా? ఏమైనా తిందామని వచ్చాను. ఆ మెనూ కార్డులు అయ్యి. అబ్బో, తీసుగా. చికెన్ చౌ చౌ నూడిల్స్, డాగ్ బౌ బౌ నూడిల్స్, కాకి కౌ కౌ నూడిల్స్. ఏంట్రా ఇవన్నీ? అవన్నీ మన దగ్గర వెరైటీలు. పంది పాయింట్ నూడిల్స్ ఉంటాయి చూడు, అది బాగుంటది, తినరా. ఛీ, మనుషులు తినేవేమి దొరకవేంట్రా నీ దగ్గర? రొటీన్ గా పెడితే ఎవడో తిండు, ఇలా వెరైటీగా పెడితేనే అందరూ తింటున్నారు. కావాలంటే చూడు. నాన్నగారు గోరగాడు నూడిల్స్ బండి పెట్టాడండి. వీడికి ఎన్ని బొక్కలు పడినా బుద్ధి రాలేదన్నమాట. పదండి ఫ్రీగా 2 ప్లేట్లు నూడిల్స్ తినేద్దాం. అబ్బా, శనిగ్రహాలన్నీ షాప్ చుట్టే తిరుగుతున్నాయి. ఏంట్రా గోరా, నూడిల్స్ బండి పెట్టావా? లేదంకుల్, యాపిల్స్ బండి పెట్టా, పక్కీదిలో ఉంది. మరి ఇక్కడేం చేస్తున్నావు? నూడిల్స్ తిందామని వచ్చాను అంకుల్. అంటే ఈ షాప్ నీది కదా? కాదు. చోహో చో చూ చూ చో హ. చా చు చు చా. మరి ఆ చైనా వాడేంటి నిన్ను అడుగుతున్నాడు? ఆడికి నూడిల్స్ స్పైసీగా చేయమన్నాను, కారం సరిపోద్దా అని అడుగుతున్నాడు. అబద్ధం చెప్తున్నాడు మావయ్య, ఈ షాప్ ఈడిదే. వచ్చేసాడు. ఒరే ముక్కు, నన్ను ప్రశాంతంగా బతకనం వేటరా. ఆయన నిన్ను అడిగాడా? ప్రతి దాంట్లో ఏలేటత్తాం. ఛీ, ఫ్యామిలీకి అబద్ధం చెప్తావా? ఫ్యామిలీయే? ఎవడరా ఫ్యామిలీ? పొద్దున్నంత ఓవరాక్షన్ చేసి ఇంట్లోంచి బయటికి గంటేశారు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టి బాగుపడిపోతాను వచ్చి ఫ్యామిలీ అంట ఫ్యామిలీ. ఏదో నువ్వు దారిలో పడతావు 4 అంటావురా, అన్నిటికీ ఫీల్ అయిపోతావా ఏంటి? మన అనుకున్న వాళ్ళు ఎన్ని తిట్టినా అది మన మంచికే. సారీ అంకుల్. సర్లే, ఓ 2 ప్లేట్లు నూడిల్స్ ఇవ్వి. తప్పుకో ఆఫీసర్స్, మొత్తం చెక్ చేయండి. సార్ శివాజీ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లా ఎలా వచ్చారు? ఎవరు సార్ మీరు? విఆర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. నీ నూడిల్స్ బండిలో పందుకొక్కులు తిరుగుతాయని కంప్లైంట్ వచ్చింది. అవునా? 2 ఇక్కడే ఉన్నాయి సార్, ఇంకోటి ఎక్కడ ఉందో తెలియదు. ఎక్కడుంది తాపీసర్? తీ తాపుల తన్ని త్రాడుతామాలే, తొత్తింకలు, తబ్బిలాలు, తురుగులు ఈ అన్నిటితో తూడిలు తెత్తడి తీడు. చూడండి తెయిన వాళ్ళు తెలాతున్నాడు. నన్నే చంపుతావా? సార్, అది చైనా భాష సార్. కాదు తార్, తెమ్మల్ని కూడా తంపేతి తూప్తే హెత్తరు తీలు. అయితే ఈ బండి ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. తై ఆఫీసర్స్, సీజ్ దిస్ షాప్ ఇమీడియట్లీ. తారా తాగైందా? ఒరే తత్తే, ఎంత పని చేసావురా? తలరాతరు తాతేది యాత్రమ్మ, తద్దలో తూవెవడరా తొంగమ్మ. గోరా మల్హోత్రా, టైలరింగ్ డిజైనర్. తారా సూదులోకి తారం తగ్గట్లేదు. అప్పుడు సూదినే దారంలోకి ఎక్కించరా. సూదిన ఎలా? ఎందుకు తిడతావు? నాకేమన్నా తీలా తాత్రితుందనుకున్నావేతి? తాకు ఇదే తత్తైము. మాకేమన్నా 30 ఫస్ట్ టైం ఏంటి? మాకు ఫస్ట్ టైమే. షాప్ ఓపెన్ చేసి చాలా సేపు అయింది, ఎవరు రాలేదని నేను ఎడుతుంటే మధ్యలో నీకు అబ్బా
అబ్బా అబ్బా అబ్బా అబ్బా ఫస్ట్ కస్టమర్ గురు గురు గురు. ఓ షట్, కరెక్ట్ గా ఇదే టైంలో పంచర్ అవ్వాలా? దగ్గరలో పంచర్ షాప్ కూడా లేదే. పంచర్ షాప్ ఎందుకు గురు, నా టైలర్ షాప్ ఉంది కదా. వాట్, మీ షాప్ లో పంచర్లు కూడా వేస్తారా? ఒక్క పంచర్లేంటి, కుదిరితే వెంచర్లు కూడా వేస్తాం. మీరు రండి ఫస్ట్. లేదతే ఆ ఫ్రెంచ్ ఎందుకు? సూది దారం పట్టుకురా. ఇదిగో. చిన్న సూది తెచ్చావేంట్రా? కొడుతున్న క్లాత్ కాదు, ట్యూబ్. ఆ దబ్బలం తీసుకురా. ఏంటయ్యో ఇది, కొత్త టెక్నిక్? అవును సార్, చూడండి మేక దిగిపోయి అంత పెద్ద బొక్క పడ్డదు. దీనికి గమ్మేసి రబ్బర్ మొక్క లాంటితే పని అవదు, దారం వేసి కుట్టాడమే. అయిపోయింది సార్. థ్యాంక్స్ అయ్యా. ఎంత? 500, జస్ట్ 500 bucks. 500 దేనికయ్యా? అంటే మాంజాదారం వేసాను సార్, కొంచెం కాస్ట్లీ. సర్లే, టైంకి చేసావు, తీసుకో. అబ్బా ఫస్ట్ బోని బేరం, థ్యాంక్స్ దేవుడా. అదేంటయ్యా, టైర్ గాలేదు? మనం పంచర్ ని కొట్టడం వరకే, గాలి కొంచెం ముందుకెళ్తే పెట్రోల్ బంక్ లో ఫ్రీగా కొట్టేస్తాడు. కొట్టించుకోండి. ఒరే గోరా, నువ్వేంట్రా టైలర్ షాపు? టైలర్ షాపే కదా అంకుల్ పెట్టాను. ఏదో టైం బాంబుల్ షాప్ పెట్టినట్టు అలా షాక్ అవుతారేటి? అది పెట్టినా షాక్ అవ్వబోదునరా, కానీ నువ్వు టైలర్ అంటేనే నమ్మొద్దేయట్లేదు. సర్లేండి, ఏంటి ఎలా వచ్చారు? ఏం లేదురా, మనుగడికి బట్టలు కొట్టాలి. క్లాత్ తెచ్చారా? ఇదిగోరా 2 మీటర్ల క్లాత్, ఓ 5 జతలు కుట్టే. ఏంటి కుట్టేది, కడ్రైర్లు? 2 మీటర్ల క్లాత్ కి 5 జతలు ఎలాగ వస్తాయి అంకుల్? ఏదో చేసి కుట్టేరా, మన దగ్గర కూడా ఎందుకు? ఏంటి అంకుల్ కుట్టేసేది? నేనేమన్నా పాల వ్యాపారం చేస్తానా? కొంచెం పాలు తక్కువైతే నీళ్ళేసి ఇచ్చేయడానికి. కుట్టు వ్యాపారం, క్లాత్ తో సరిపోతేనే కుట్టగలం. మిగతా వాళ్ళు మిగిలిపోతాయి కదరా, అయ్యేసి కుట్టే. ఏంటి కుట్టేసేది మిగతా వాళ్ళు? మీరే ఫస్ట్ కస్టమర్, ఎన్ని జతలు వస్తే అన్ని కొడతాను. సర్లే, ఈడి మొఖాన్ని ఫుల్ హ్యాండ్ షర్ట్లు ప్యాంట్లు అక్కర్లేదు గానీ 4 హాఫ్ హ్యాండ్ షర్ట్లు 4 నిక్కర్లు కుట్టి. నాన్నగారు మరి నిక్కర్లేటండి. నోర్మి, నీ మొహానికి అయ్యే ఎక్కువ. నిక్కర్లు అవ్వపోయినా కనీసం కడ్రాలైనా కొడతాను అంకుల్, మీరు ఫీల్ అవ్వకండి. సర్లే, కొలతలు తీసుకోవాలి. దారా తీసుకో. మీ కాదంకుల్, మనుగడివి. ఓ ఒరే మను, నీయే అంట, ఎల్లు. ఒరే అన్ని ఓ 2 ఇంచులు లూజ్ పెట్టి కుట్టు, ఇంకొంచెం పెరిగినా పనికొస్తాయి. లూజ్ గా ఉంటే డబ్బాలో ఉంటదండి. కోడితే డబ్బా పగిలిపోద్ది, నువ్వు మూసుకొని ఉండు. నువ్వు తీసుకోరా కొలతలు. అదే పని మేము ఉన్నాను అంకుల్. రే చేతులైతే. అయ్యి బాబు, పొట్టేటర్ ఎంత ఉంది? ఏట్రా ఎంఆర్ఎఫ్ టైర్లు సైడ్ ని పెట్టుకుని తిరుగుతున్నావు? ఒరే ఓవర్ యాక్షన్ చేయకు, నీదేదో పెద్ద 9 నడుములో ఉన్నట్టు. నాయి పర్లేదురా బాబు, నీ టైర్లు చూస్తుంటేనే కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి. సర్లే వెనక్కి తిరుగు. రే దత్తి, అన్ని సరిగ్గా నోట్ చేసుకున్నావా? తేతేంతోరా? చేయపోయినా పర్లేదులే, వీడికి ఎప్పటికి ఇవ్వాలి? ఇంతకీ ఎప్పుడు ఇస్తావరా? మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంకుల్, 1 గంటలో ఇచ్చేస్తాను. దానికేరా, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు. 10 రూపాయలే? ఏరా, ఇంకో 10 ఎక్స్ట్రా ఇవ్వనా? వద్దులేండి అంకుల్, బట్టలకు మీరు నెల తర్వాత వచ్చేయండి. అదేంట్రా గంటలు ఇచ్చేస్తానన్ను? మీరు ఇచ్చిన అడ్వాన్స్ కి నెల పట్టుద్ది. ఏంట్రా అలా అంటావు? కస్టమర్స్ వచ్చినప్పుడు గొడవ చేయకండి అంకుల్, ఒకసారి ఉండండి. హాయ్ సార్, వెల్కమ్ టు గోరా టైలరింగ్ షాప్. ఏం కొట్టాలి, సూటా షేర్వానీయా? ఆ 2 కాదు, కడ్రాయరు. కడ్రైరా? అవును, నిన్న నైట్ బాగా దొరదొచ్చి గట్టిగా గోకాను, అదేమో చిరిగిపోయింది, కుట్టి పెట్టరా. ఓర్ నీ కడ్రైర్ లో ఉన్న క్యాడ్బెరీ, కడ్రైర్ కొట్టమేంట్రా? ఏదైతే ఏంటి, కడ్రాయర్ కూడా బట్టే కదా, కుట్టి పెట్టండి ప్లీజ్. కడ్రైర్ కాదురా, నీ బ్యాక్ కుట్టేస్తా. నో నో నో, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. ఇలా వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తుంటే నువ్వు ఈ టైలర్ షాప్ నడిపినట్టే. లేకపోతే ఆడు కడ్రైర్ కొట్టాలేటి? 20 రోజులు అయిందో ఉతికి, ఫుల్ కంపు. అంకుల్ అంకుల్, ఏట్రా? నా స్కూల్ యూనిఫామ్ కుట్టాలి అంకుల్, 3 జతలు కావాలి. ఓకే ఓకే, ఆ క్లాత్ తెలగి. ఎప్పుడు ఇస్తారు అంకుల్? నువ్వు ఇప్పుడు ఏ క్లాసు? 8th క్లాస్ అంకుల్. 10th క్లాస్కి వచ్చే ఇచ్చేస్తాను. అప్పుడు స్కూల్ అయిపోద్ది కదా అంకుల్. ఎవడంకుల్ ఈడే, మన టైలర్స్ గురించి తెలియదు అనుకుంటా. ఒరే జనాలను అలా తిప్పించుకోవడం తప్పురా. ఏం తప్ప అంకుల్, నాకు తెలిసిన ఫేమస్ టైలర్ ఏమన్నాడు తెలుసా? కొట్టేవాడు రోగి, కుట్టేవాడు యోగి. 1 who sails on the body is a sailor, 1 who stitches on the body is a tailor. ఏం తెప్పావుతోరా? థ్యాంక్ యూ రా. త్వరగా స్ట్రెచ్చర్ పట్టుకురారా. రే దెబ్బ గట్టిగానే తగిలిందిరా, అర్జెంట్ గా కుట్లు వేయాలి, లేదంటే బ్లడ్ పోద్ది. ఓ రియల్లీ? అయితే ఇంకే తీసేద్దాం. ఒరే నేను అన్నది బట్టలకేసి కుట్లు కాదురా, ఆపరేషన్ కుట్లు. ఏదైతే ఏంటి అంకుల్, వాళ్ళు కుట్టేది కూడా శుద్ధి దారంతోనే కదా, పదండి కుట్టేద్దాం.
నీకు కుట్లేస్తున్నాం భయ్యా. కుట్లా? మీరు డాక్టరా భయ్యా? కాదు, టైలర్. The next day. ఇక్కడ గోరా అంటే ఆడు మీకేమైనా బాకీ ఉన్నాడా? లేదయ్యా. పోనీ ఆడికి మీరేమైనా బాకీ ఉన్నారా? అవును. ఆ, అయితే నేనే. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నీకు సాహస బాలుడు అవార్డు వచ్చింది. సాహస బాలుడు నాకా? ఎస్, నిన్న నువ్వు యాక్సిడెంట్ జరిగిన విద్యార్థిని కాపాడిన తీరు చాలా ప్రశంసనీయం. నువ్వు టైంకి కుట్లేయడం వల్ల హెవీ బ్లడ్ ఫ్లో ఆగి అతను ప్రాణాలతో బతుకున్నాడు. ఇస్ ఇట్? అవునయ్యా. దీనికి అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ నీకు సాహస బాలుడు అవార్డు డిక్లేర్ చేసింది. ఐ కాంట్ బిలీవ్ దిస్ నాన్సెన్స్. నా స్టిచ్చింగ్ కెరియర్ లోనే ఇది హార్ట్ టచింగ్ మూమెంట్. తీసుకో అయ్యా, తీసుకో. థ్యాంక్ యూ సార్, యువర్ వెల్కమ్. కమోన్, 1 ఫోటో. అబ్బా, చాలా హ్యాపీగా ఉంది లిల్లీ. దేనికి? నాకు సాహస బాలుడు అవార్డు వచ్చింది తెలుసా? ఓహో. ఓహోనా, సాహస బాలుడు అవార్డే. సర్లే, నా శారీకి ఫాల్స్ వేయించమన్నాను, వేయించావా? ఫాల్స్? అయ్యో మర్చిపోయాను. ఏంటలా బిక్కమొహం వేసుకొని చూస్తున్నావు? అంటే లిల్లీ, ఐ ఫర్గట్ రే. వాటరే? ఐ మర్చిపోయానే. నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు నా చేతుల్లో. లిల్లీ, అదే, ప్లీజ్. అబ్బా, అబ్బా, లే. షబ్బా. సార్, ఏంటి సార్? సంయుక్త మీనన్ కోసం సపోటా పల్ల నడుమే కొట్టడానిక? అబ్బాబాబాబా, సూపర్ సార్. ఏంటయ్యా సంయుక్త సమంత అంటున్నావు? హీరోయిన్లా? మరి కాదా? రాఘవేంద్రరావు గారి ఫోన్. నెక్స్ట్ సినిమాలో ఫ్రూట్స్ తో సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. అబ్బో, మరి సినిమాలకు ఫ్రూట్స్ అన్ని మన షాప్ నుంచి వెళ్తాయి. బాగుందయ్యా. ఏదో దానిమ్మకాయ చూసి ఇవ్వు. నార్మల్ దానిమ్మకాయలు ఇమ్మంటారా, స్పెషల్ దానిమ్మకాయలు ఇమ్మంటారా? నార్మల్ అయితే ఏంటి, స్పెషల్ అయితే ఏంటి? నార్మల్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ స్పెషల్ మన దగ్గరే దొరుకుతాయి. ఇవేం దానిమ్మ పళ్ళు అనుకున్నావు? పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల ముద్దు పెట్టుకున్నావు ఇవే. అవునా? అవును. అయితే నాకు దాంతోనే జ్యూస్ చేసి ఇవ్వా. 100 రూపాయలు అవుతుంది మరి. 150 తీసుకో అయ్యా. ముందు నాకు జ్యూస్ చేసి ఇవ్వు. ఆ, ఇలాంటి 4 బేరాలు వస్తే చాలు, బడ్డీని బంగ్లా చేసేయచ్చు. రండి బాబు రండి. చల్ల చల్లగా చిల్లి చిల్లిగా అనుష్క యాపిల్ జ్యూస్, కాజల్ కర్బూజా జ్యూస్, సమంత సపోటా జ్యూస్, పూజా పాప పుచ్చకాయ జ్యూస్, నయనతార నారింజకాయ జ్యూస్, పాయల్ పపాయ జ్యూస్. రావాలమ్మా రావాలి. అన్నా అన్నా, సమంత చూసా టీ అన్నా. బాబు, నాకొక సన్నీ లియోన్ జ్యూసీ అయ్యా. ఆహా, తాత బాగా వేడి చేసినట్టుందిగా. లైన్ లో ఉండి ఇస్తాను. వెనకాల మీరు కూడా లైన్ లో ఉండండి, ఇస్తాను. అబ్బా, గల్లా పెట్టి గలగల్లాడిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఫుల్ ప్రాఫిట్స్. ఒక్క పడేదేలే. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏంట్రా, ఏంటి? ఏమైపోయావు? ఏమీ అవ్వలేదు, నీకు దూరంగా ఉన్నాను కదా, బానే ఉన్నాను. అదేంటి గోరా అలా అంటావు? బాబు, ఓ జ్యూస్ ఇవ్వు. ఏంట్రా అనేది? నీ వల్లే నా జీవితం సగం బొక్కబడింది. నా వల్ల నేనేం చేశాను? ఇదిగో బాబు, జ్యూస్ ఇమ్మంటుంటే. సరే, ఏం చేశానంటావేంట్రా? నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావు అక్కడ బొక్కే. నువ్వే ఎప్పుడు బొక్క పెట్టుకుంటావు, నేనేం కాదు. ఏం కాదు, అప్పటి వరకు బానే ఉంటది, నువ్వు వచ్చాక పడతది. ఇదిగో బాబు, జ్యూస్ అడుగుతుంటే ఏంటి అక్కడ ఫోను? ఏంటి బే, జ్యూస్ తాగకపోతే చచ్చిపోతావా? ఏదో కుర్తి కోసం గేదెరిసినట్టు చూసు అనుకోని. ఒక 5 నిమిషాలు ఆగు. ఏంటి గోరా, జ్యూస్ బండి పెట్టావా? అవునరా, మొన్న ఐస్ క్రీమ్ పార్లర్ బొక్కెట్ ఇచ్చారుగా, అందుకే జ్యూస్ బండి పెట్టుకున్నా. ఎక్కడో చెప్పొచ్చుగా, నేను వచ్చా జ్యూస్ తాగుతా. అమ్మా, నేను చెప్పను, నువ్వు వచ్చి జ్యూస్ తాగవు, నా రక్తం తాగుతావు. ఇప్పటిదాకా పెట్టిన బొక్కలు సరిపోయి. రేయ్, ఏంట్రా మనిషిని ముందు పెట్టి ఫోన్ మాట్లాడుతున్నావు? ఒరే, నువ్వు ఒకసారి లైన్ లో ఉండరా. ఏంటి భయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? నాకు జ్యూస్ ఇవ్వు. ఇవ్వను. ఏం చేస్తావు? అసలు ఇక్కడ జ్యూస్ బండి పెట్టడానికి ఎవడిచ్చాడ్రా నీకు పర్మిషన్? నేను జ్యూస్ బండి పెట్టుకోవడానికి ఎవడెవడం ఏంటే పర్మిషన్? దిస్ ఈస్ మై బండి, మై స్ట్రీట్, మై సిటీ, మై సిటీ. నాకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటాను. ఆహా, ఏంట్రా ఆహా హాట్ స్టార్ ప్రైమ్? ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే కుళ్ళిపోయిన సపోటాలు తీసి నీ గొంతులో కుక్కేతాను. నాకే జ్యూస్ ఇవ్వకుండా అన్ని మాటలంటావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. అంటే ఈ వీధి డెడ్ అండ్ అటే పెళ్ళు. నువ్వు చెప్పరా. ఎందుకు గోరా కొత్త బిజినెస్ దగ్గర గొడవలు? గొడవలు లేవు, గోదావరిలో పడవలు లేవు, బొక్క పెట్టడానికి నువ్వు లేవు, నాకు అది చాలు. అయినా నీకు ఆ రోజు బొక్క పడాలని రాసుంటే నేనే పెట్టక్కర్లేదు,
నీకు నువ్వే పెట్టేసుకుంటావు. దట్స్ యువర్ ఫేట్. చెట్టు లేదు, సమోసా చాటు లేదు. నీలాంటి దరిద్రానికి దూరంగా ఉంటే వీరూపాయి అమ్మానికి దగ్గరైనట్టే. ఇంకా నా ఎదుగుదల నాపడం ఎవడి వల్ల కాదు. చూస్తూ ఉండండి, ఎక్కడున్న ఈ బడ్డీని ఎక్కడికో తీసుకెళ్తా. ఇంకా మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. జ్యూసులు పిండుకోవడాలి. ఫోన్ పెట్టే. ఏ మై షాప్, ఇక్కడ నా షాప్ ఉండాలి. ఏమైంది? పర్మిషన్ లేకుండా ఫుట్పాత్ మీద పెట్టామని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేసారు. ఆ? ఒక్క ఫోన్ కాల్ గ్యాప్ లో ఇంత విధ్వంసమా? ఇంతకీ ఎవరు సార్ మీరు? మున్సిపల్ ఆఫీసర్. సార్ బడ్డీ పట్టుకెళ్తే పట్టుకెళ్లారు, అందులో ఉన్న డిబ్బీ ఇచ్చేయండి సార్. అసలుకే బోల్ డబ్బులు ఉన్నాయి. పర్మిషన్ లేని ప్లేస్ లో పెట్టినందుకు ఫైన్ లో జమ చేసుకుంటాం. వడ్డీ నాదే, డిబ్బీ నాదే. చల్ హట్. ఆ? నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, మీరు తీసుకెళ్లారా? రైతీ ఇదిగోరా, సామాన్లన్నీ తెచ్చాను. త్వరగా వంట స్టార్ట్ చేసి. తాత తక్కడ తెట్టు. ఏం చూస్తున్నాడు వీడు? ఒరే, యూట్యూబ్ వీడియో చూస్తున్నావేంట్రా? వంట వచ్చాను, పెద్ద చెఫ్ అన్ను. నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, నీకు మాత్రం కోడింగ్ వచ్చేంటి? అలానే వీడు కూడా వంట రాయని చెప్పు. ఓ, ఒరే, ఆ యూట్యూబ్ లో చూసిందైనా సరిగ్గా ఫాలో అయ్యి ఉండండి రా. నువ్వేం తైతాడుతారా? నేను దూచుకుంటానులే, నువ్వు తెల్లు. ఏం చూసుకుంటాడేంటో. నాన్న మను, చెప్పరా గోరా, ఏంట్రా అంత డీప్ గా ఆలోచించేస్తున్నావు? నాకు ఐడియా వచ్చిందిరా. మన హోటల్ జనాల్లోకి వెళ్ళాలంటే మనం కూడా రీల్స్ చేయాలి. ఆ రీల్స్ లో ఏదో ఒక రీల్ గట్టిగా వైరల్ అవ్వాలి. ఐడియా బాగుంది. ఇంతకీ రీల్ ఏంటి? నేను మన హోటల్లో వండిన బిర్యానీ తిని రక్తం కక్కుని చచ్చిపోయిన ట్యాక్ చేస్తా. ఈ వెంటనే వీడియో వైరల్ అయిపోద్ది. జనాలు మన హోటల్ ముందు క్యూలు కట్టేస్తారు. ఒరే, అలా చేస్తే జనాలు క్యూ కట్టర్రా, మనల్ని కట్టేసి కొడతారా. ఏదోడే హోటల్ అయితే వైరల్ అయిపోద్ది కదా. ఉందారా నీకు? ఉందా? మీ నాన్న నిన్ను అంతంత పెట్టి చదివిస్తా ఉంటే నీకొచ్చే ఐడియాలు ఇవ్వరా? అందుకేరా మీ నాన్న నిన్ను షాప్ దగ్గరకు రానివ్వండి. సర్లేరా, నచ్చకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు తిడతావు? నచ్చడం నచ్చకపోవడం ఏంట్రా? అది అసలు ఐడియా కాదు. నువ్వు అసలు ఏం ఆలోచించుకో. నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని ఫాలో అవుదాం. అవునా? ఏంటి ఐడియా? ఇప్పుడు కాదు, నైట్ కి చెప్తా. ఏంట్రా ముక్కు, ఈరోజు సేల్ ఎలాగైంది? పర్లేదు కోరా, ఫస్ట్ డే కదా, ఏదో అలా అలా అయ్యింది. కానీ మనం వండిన దాంట్లో చాలా శాతం మిగిలిపోయింది. అయినోరా, మిగిలిందంటే నవ్వుతావేంట్రా? నాకు తెలుసురా బిర్యానీ మిగిలిపోద్దని. అదే నా ఐడియా. ఏంటి బిర్యానీ మిగిలిపోవడమా? కాదు, మిగిలింది వేడి చేసి నెక్స్ట్ డే అమ్మేయడం. ఏడిసినట్టు ఉంది. ఇది అన్ని హోటల్లో చేసేదిగా. కానీ మనం కొంచెం డిఫరెంట్ గా చేస్తాం. ఇది ఆల్రెడీ మనం చేసాం. 4 AM బిర్యానీ పాయింట్. ఐడియా చెప్పనవ్వా? ఈసారి మనం నైట్ మిగిలిపోయే బిర్యానీతో పెట్టబోయేది తాలి, ఓజీ తాలి. ఓజీ తాలియా? నాకు బాహుబలి తాలి తెలుసు, త్రిబుల్ ఆర్ తాలి తెలుసు. ఈ ఓజీ తాలి ఏంటి? లేటెస్ట్ తమ్ముడు. ఈ ఓజీ తాలిని ఫినిష్ చేసినోడికి ఓజీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు ఇస్తా అని చెప్తాం. అప్పుడు టికెట్ల కోసం థియేటర్ బయట ఉండాల్సిన జనాలు మన హోటల్ బయట ఉంటారా? ఐడియా ఎదిరింది. చదువులా ఉంది. ఏ వైరే, లేకపోతే మరి ఏమన్నా మామూలు టికెట్లు ఏంటి? ఓజీ టికెట్లు గోజీ చిరిగిపోద్ది. అది కూడా నిజమే అనుకో. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమొద్దురా, క్యాష్ ప్రైజ్ పెడదాం. మన ఓజీ తాలి టికెట్ 1000 రూపాయలు, దాన్ని ఫినిష్ చేసినోడికి 10,000. ఏ ముక్కు, ఇట్స్ 10,000 bucks డా. థింక్ అబౌట్ ఇట్. నువ్వే కదరా అంటున్నావు ఈ తాలి ఎవడు తినలేడని. తినలేరు అనుకో. కాకపోతే కొంతమంది మానవ మృగాలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా కంప్లీట్ చేశారనుకో. నీ డౌట్ నాకు అర్థమైందిరా, అందుకే ఈ ఆఫర్ ఓన్లీ కస్టమర్స్ కే. అలా అయితే ఓకే. మామా, చావు దెబ్బ తీసావు కదరా. గట్టిగా తాలి తిని టికెట్లు దొబ్బేద్దాం అనుకున్నాను. ఇప్పుడు టికెట్లు పాయే, 10,000 పాయే. తతి, దా త్వరా. ఈ బిర్యానీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. రేపటి నుంచే మన ఓజీ తాలి స్టార్ట్. కాకా హోటల్ ఇదేదో కొత్తగా పెట్టినట్టున్నారు. బ్రేక్ ఇద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes కోరా, సార్ మీరా? అది అడగాల్సింది నేను, నువ్వేంట్రా ఇక్కడ? కొత్తగా హోటల్ పెట్టాను సార్. ఫస్ట్ ఏ బకరా కూడా వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను. మీరు వచ్చేది. బక్కరగడ. సారీ బిజినెస్ మ్యాన్ అన్నాను సార్, మీకు సరిగ్గా వినిపించినట్లేదు. అది సరే గాని ఆఫీస్ పైన బంగారం లాంటి జాబ్ ఉంటే ఆఫీస్ కింద ఈ కాకా హోటల్ స్టార్ట్ చేసావేంట్రా? మీరే కదా సార్ ఆఫీస్ కి రమ్మన్నారు, అందుకే ల్యాప్టాప్ పట్టుకుని ఇక్కడికి వచ్చా. ఒరే, నేను రమ్మంది ఆఫీస్ లో పని చేయడానికి రా, ఇలా ఆఫీస్ బయట ప్లేట్ మీల్స్ అమ్మడానికి కాదు. పైన అయితే ఏంటి, కింద అయితే ఏంటి, ఆఫీస్ దగ్గర ఉన్నానా లేదా? అయినా నేను అమ్ముతుంది ప్లేట్ మీల్స్ కాదు, ఓజీ తాలి, మై స్పెషల్ ఐటమ్. అంటే ఏంటి? ఇదిగో ఈ ప్లేట్ రేటు
1000 రూపాయలు. దీన్ని మీరు అరగంటలో కంప్లీట్ చేశారనుకోండి 10,000 ఇస్తాను. ఓ మై గాడ్ 10,000 సూపర్ అబ్బా. ఫినిష్ చేస్తే సూపర్ అబ్బా. మరి చెయ్యకపోతే 1000 రూపాయలు కట్టాలబ్బా. ఓ ఓకే లెట్స్ ట్రై. అబ్బా నాకు తెలుసు సార్ మీరే బకరాగాడని. ఒరే తత్తే ఫస్ట్ కస్టమర్ ఆగయా అమ్మారా ఓజీ తాలి లావో. రండి సార్ ఇక్కడ కూర్చొని కావు. ఈ ప్లేట్ ఏంట్రా ఇంతుంది? మరి ఓజీ తాలి అంటే ఎలాగే ఉంటది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వస్తున్నాం కదా ఫుల్ గా కడుపు నిండా పెట్టాలని. ఓ ఓకే ఓకే. అబ్బా ఐ థింక్ మై స్టమక్ ఇస్ గెట్టింగ్ ఫుల్. ఫుల్లా? ఇది బార్ అండ్ రెస్టారెంట్ కాదు సార్, ఓన్లీ రెస్టారెంట్. అబ్బా ఆ ఫుల్ కాదురా పొట్ట ఫుల్. ఐ నో సార్ ఐ నో. అయితే మీరు ఛాలెంజ్ లో ఓడిపోయినట్టుగా. చూస్తే కనబడట్లేదారా? అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మెయిల్ ఏమైనా పెట్టమంటావా? వద్దులేండి సార్, మీ మొహం చూస్తుంటే అర్థమవుతుంది. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ? తట్టవే సార్. థ్యాంక్ యూ. ఇదేంట్రా తాళం వేస్తుంది? ఎలా గోరా చెప్పలేదా? ఏం చెప్పడవురా? ఈ కాకా హోటల్లో పాలసీ ఉంది సార్, బిల్లు కడితేనే బాత్రూమ్ కీసు. ఓరి మీ మక్క మండ. బిల్లు కడతాను లేరా, ముందు కీసివ్వు. నో సార్, హోటల్ పాలసీ ఫస్ట్ బిల్లు తర్వాతే కీసు. అబ్బా ఎంత అయిందిరా బిల్లు? జస్ట్ 1099 సార్ విత్ ట్యాక్స్. ఆ స్కానర్ చూపించు. రైట్ టైమ్ లో యూపీఐ వర్క్ అవట్లేదేంటి? సర్వర్ పనిచేయట్లేదురా. ఎఫ్బిఐ సార్? అవును, నీకెలా తెలుసు? ఆ బ్యాంక్ ప్రత్యేకత అది. కరెక్ట్ టైం కి సర్వర్ పనిచేయదు. కొన్ని కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినా లంచ్ బ్రేక్ అంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? క్యాష్ ఉంటే ఇచ్చేయండి సార్. క్యాష్ లేకే కదరా యూపీఐ చేస్తుంది. ఈ వాచ్ ఏదో బాగుంది, ఏంటిది? క్యాషియోరా. మరి క్యాష్ లేనప్పుడు ఇలా క్యాషియో దానం చేసేయడమే సార్. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయి. రే గోరా, ఫస్ట్ బేరమే సక్సెస్ఫుల్. ఇంకా చూసుగా మన కాకా హోటల్ తిరగలేదు. గోరాగాడు 4 రోజుల నుంచి షాపుకి రాకుండా ఫోన్లు ఎత్తకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఉండరా నీ పని చెప్తాను. రే గోరా. ఎవరు అంకుల్ గుడ్ మార్నింగ్. రే శత్రుద్రోహి, చెప్పకుండా నా షాప్ లో పని మానేసి వేరే దగ్గర జాయిన్ అయిపోతావా? మీరు పొరపడుతున్నారు. ఈ కాకా హోటల్ ఎవరిదో కాదు. స్వయానా నీ బామ్మరిద్దా? కాదంకుల్ నాదే. నీదా? ఏంటంకుల్ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? నాకు చెప్పకుండా కొత్త బిజినెస్? కొత్త బిజినెస్ కాదంకుల్, ఇది పాతే. ప్లేస్ కొత్తదే కదరా. మెనూ కూడా ఫ్రెష్ అంకుల్. ఓజీ తాలి అని కొత్తగా పెట్టాం. 1000 రూపాయలు. అది అరగంటలో తినేశారనుకోండి 10,000 ఇస్తాం. 1000 రూపాయల భోజనం అరగంటలో తింటే 10,000? అంకుల్ ట్రై చేస్తారా? ఈ నాకు చెప్పకుండా బిజినెస్ పెట్టినందుకు నా కడుపు మంట చల్లారాలంటే ఈ ఓజీ తాలియే కరెక్ట్. రే గోరా, నేను రెడీరా. తీయరా కంచం, పెట్రా ఫుడ్. నాన్నగారు వద్దండి. రే పుత్రద్రోహి, నువ్వు కూడా ఎక్కడ ఉన్నావా? నా మాట వినండి, 1000 రూపాయలు బొక్కండి. నాకు 1000 దండగా నువ్వు అనుకుంటున్నావు, కానీ వీడి దగ్గర 10,000 దండే ఇచ్చని నేను అనుకుంటున్నా. వద్దండి, మీ వల్ల కాదండి. రే ఇది పెంచింది ఆంటీస్ ని పటాయించడానికి కాదు, అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ లో పాలు పంచుకోవడానికి. అయ్యో రామా, ఇంకా లేట్ ఏంట్రా? ఆకలేస్తుంది, త్వరగా తీసుకురండి. ఓకే అంకుల్. తత్తి, ఈ పిసిని కొట్టి ఫ్యామిలీని నమ్మడానికి వీల్లేదు. తాళి మొత్తం తినేసినా తినేస్తా. అందుకే నువ్వు వెయిట్ చేస్తావంటే మొత్తం అన్నిట్లో వంట సాడా కలిపే. ఓకే. అంచం ఏంట్రా మరీ చిన్నగా ఉంది? తినేటోళ్ళ తినేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనుకున్నాను, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అవునరా, ఈ ఇన్నింగ్స్ చూస్తుంటే కోహ్లీ లాగా మ్యాచ్ ఫినిష్ చేసేలాగే ఉన్నాడు. మీరేంట్రా అలా చూస్తున్నారు? రే మను, ఇల్లో మంచినీళ్ళ బాటిల్ పట్టుకురా. ఓకే నాన్నగారు. రే ముక్కు, నువ్వు ఇల్లో పెద్ద థమ్సప్ బాటిల్ పట్టుకురా. ఓకే మాయా. తత్తి, ఏంటి అంకుల్? ఎల్లి ఉల్లిపాయలు నిమ్మకాయలు కట్ చేసుకుని తేరా. ఓకే అంకుల్. ఏంట్రా? ఏంటి అంకుల్ అలా తినేస్తున్నారు? నిజంగానే కంప్లీట్ చేస్తారేటి? చిచ్చి, ఏదో నీ హోటల్ ప్రమోట్ చేద్దామని జస్ట్ ట్రై చేస్తున్నాను రా. అంతేనా? నాకు తెలుసు అంకుల్. అవును, ఫాల్ సీలింగ్ బాగుంది, ఎక్కడ చేయించు? ఓ ఇదా, ఇది ఇక్కడే అనుకుంటా అంకుల్, నాకు తెలిసి లింగంపల్లి. మన లింగంపల్లిలోనే ఒక ఇంటీరియర్ డిజైనర్. మరి వాల్స్ ఎక్కడ చేయించు? వాల్స్
వాల్స్ కూడా సేమ్ అంకుల్, మనోడే ఇంటీరియర్ డిజైనర్. వెనకాతల పెయింటింగ్ అదిరిపోయిందిరా. అది ముంబై నుంచి తెప్పించాను అంకుల్. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ వన్ యు నో. దాంట్లో ప్రతి డీటెయిల్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అంకుల్. అదే అర్థమవుతుంది. అవును ఇంతకీ ఫ్లోరింగేగా నాకు తెలుసు అంకుల్, నెక్స్ట్ మీరు అదే అడుగుతారని. ఇట్స్ ఆల్ ఇటాలియన్ మార్బల్స్. మొత్తం స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ ఉంటుంది. ఆ, అబ్బా అయిపోయిందిరా గోరా. అప్పుడే అయిపోయిందా? అవునరా, కొంచెం పెరుగు మిగిలిపోయింది, అది కూడా కానిచ్చేయడానికి ఒక గరిటెడు అన్నం పెడతారేటి. అయ్యో, ఎట్లాంటిదేదో అవుతుందని నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మా ఫుడ్ దెబ్బ తిని మా దగ్గర 10,000 తప్పడానికి? తీతి 10,000 వచ్చిందే 10,000, అది కూడా లాగేసుకుంటున్నారు. చెప్పకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇలాగే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అబ్బా 10,000 క్యాష్, సాయంత్రానికి ఇంట్లో ఫుడ్, కిక్కురా పీజే కిక్కు. ఒరే గోరా, నీ దగ్గర ఇంకా ఎలాంటి ఆఫర్లు ఏమైనా ఉంటే చెప్పరా, మళ్ళీ వస్తాను. బోండాలమ్మా బోండాలు, రావాలమ్మా రావాలి, బోండాలు బోండాలు. భయ్యా ఓ ప్లేట్ బోండా కట్టరా. బాగుండాలంట, ఒక ప్లేట్ కట్టు. ఫోన్లో కాదురా, ముందు బండి మీద ఏముందో చూడు. ఏముంది భయ్యా? సారీ భయ్యా, తినే బోండాలు అనుకున్నాను, తాగే బోండాలా? కాటు బోండాలు బయటకు చెట్టు. ఒరే ముక్కు, బాగుండాలి అమ్మడం కూడా రావట్లేదు, ఎందుకురా నీకు? ఇదిగో పాప, బోండాల్లో ఉన్నావు, బోండం తాగుతావేటి? ఈ కాలంలో ఎవడైనా బొండాలు తాగుతున్నాడా? అంకుల్ గివ్ మీ వన్ స్టింగ్. స్టింగ్ జంజీకి డై ఉంటుంది గోరా. ఎండాకాలం బొండాలు గడగడా తాగేస్తారు. గోరా తు ఫిక్ర మत करो, मेरे पास एक आइडिया है. क्या है? బోండాన్ని బోండంలో ఎవరూ తాగట్లేదు కాబట్టి మనం దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేసిద్దాం. అంటే అంటే ఏముంది, థమ్స్ అప్ కలిపితే థమ్స్ అప్ బోండా, 7 అప్ కలిపితే 7 అప్ బోండా, స్టింగ్ కలిపితే స్టింగ్ బోండా, మజా కలిపితే మజా బోండా. వావ్, బోండా ప్లస్ కూల్ డ్రింక్, బోండా డ్రింక్. లెట్స్ పుట్ ద మెనూ. రవాలమ్మా రవాలి, బోండా డ్రింక్, బోండా డ్రింక్ మార్కెట్ లో కొత్తగా వచ్చింది. బోండా డ్రింకా? ఇదేదో కొత్తగా ఉంది, రండి ట్రై చేద్దాం. రండి సార్ రండి, ఏం కావాలి? స్ప్రైట్ బోండా ఒకటి ఇవ్వు. ఇదిగోండి సార్. నువ్వు కూడా తీసుకో. ఇప్పుడేం బాగుండా వద్దండి, చల్లగా మజ్జిగ ఉంటే తాగుతాను. మజ్జిగ? మన దగ్గర మజ్జిగ బాగుండా కూడా ఉందండి. ఉండండి ఎత్తాను. రే ముక్కు, అంకుల్ దగ్గరికి వెళ్ళి మజ్జిగ బయట ఎట్టుకురా. ఇదిగో గోరా. అరే ఏం చేస్తున్నారా, తేడా కొట్టేదేమో. ఒక్కలే తేడా కొడితే అడిగాక కొట్టేది, మనకేమైనా కొడుతుంది. ఇదిగోండి సార్. అబ్బా, మజ్జిగ ప్లస్ బాండా సూపర్ ఉంది. బాబు నాకు స్టింగ్ బోండా. బాబు నాకు మజా బోండా. బాబు నాకు మజ్జిగ బోండా. థమ్స్ అప్ బోండా ఒకటి ఇవ్వయ్యా. ఎంత పెట్టేయాలి? అందరికి వస్తాయి, అందరికి వస్తాయి. రే ముక్కు, త్వరగా ఇవ్వరా. ఎత్తనాలు ఉండే. గురుగారే, ఉమ్, ఏంటి ఈ జన సముద్రం చూసి మీ మనసు శోక సముద్రంలోకి వెళ్ళిపోయిందా? అవన్నీ తాగి వాళ్ళందరికి మోషన్లు అవుతే నీ వ్యాపారం లాస్ సముద్రంలోకి వెళ్ళిపోద్దేమో చూసుకో. నీ కుళ్ళు అంకుల్, కుళ్ళు. జగన్నాథం. సార్ రండి సార్. మన ఇంట్లో సామాన్లు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును సార్. అవి దొరికేసాయి, అదే విషయం చెప్పడానికి వచ్చాను. అవునా, సంతోషం సార్. మాస్టర్ ఎవరైనా సాయి కుమార్ వాయిస్ చేయడానికి అంత కష్టపడిపోతున్నాడు. చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలైతే కనిపించండి 4వ సింహమేరా ఈ అగ్ని. ఇది ఇలా చెప్పాలి. ఎవడ్రా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్, బాగా చేసినా. బొక్కలా చేసావు. అదేంటి సార్ అలా కొట్టించారు? నిన్ను కొట్టడం కాదురా, తీసుకెళ్లి బొక్కలో ఇయ్యాలి. అన్నీ ఇమిటేట్ చేస్తావా నువ్వు? నేను ఇమిటేట్ చేసింది మిమ్మల్ని కాదే, అగ్నిలో సాయి కుమార్. సార్ 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 అగ్ని సార్, వాడు సిటీ కొత్త సార్, మీ గురించి తెలీదు. రే ఈ అగ్ని సార్ వాయిస్ నే సాయి కుమార్ వాడుకున్నారు. అవునా? సారీ సార్, వాడికి ఏదో తెలియక అనేసాడు. ఎండను పడి వచ్చారు కదా, మీరేనా తాగుతారా? ఏదో ఒక డ్రింక్ ఇవ్వండి. ఎందుకు సార్ గ్యాస్? ఆ గోరాగాడు కొత్తగా కోకోనట్ బిజినెస్ పెట్టాడు, ఆడి దగ్గర ఒక బొండం తాగండి. రే సారకండి, ఒక బొండం కొట్టు. ఓకే అంకుల్, ఏ బాండం తాగుతారు సార్? డ్రింక్ బాండా ఉంది, ఇమ్మంటారా? రే మామూలు కొబ్బరి బొండం కొట్టు. ఓకే అంకుల్. రే ముక్కు, ఓ మామూలు బాండా. ఓకే. ఇదిగోండి సార్.
చాలా బాగుంది. ఏం కలిపారు దీనిలో? చక్కెర కలిపారా? తీయగా ఉంది. లేదు సార్, పురుగుల మందు కలిపాం. పురుగుల మంది అండి సార్. పురుగుల మందా? పురుగుల మంది కలపడం ఏంటా? అంటే బోండం కొడుతున్నప్పుడు ఓ 2 పురుగులు బోండంలో పడిన డౌట్ వచ్చింది సార్. మీరు అలాగే తాగేసి అప్పుడు అది మీ కడుపులోకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే వాటిని బోండం వాటర్ లోనే చంపేద్దామని ఓ 2 డ్రాప్స్ పురుగుల మంది కలిపింది సార్. ఒరే ముక్కు, ఎంత పని చేసావురా? సార్ని చంపేసావు కదరా. పురుగుల మందికి పురుగులు చేస్తే గాని మనుషులు ఎందుకు చేస్తారు గోరా? కానిస్టేబుల్, కంట్రోల్ రూమ్ రా. ఈ టైంలో నువ్వు కాల్ చేసింది కంట్రోల్ రూమ్ కాదురా, అంబులెన్స్ కి. సారీ సార్, అంబులెన్స్. నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేలోపు ఈ బోండాల బండి ఇక్కడ ఉందంటే నీ అక్క ఏం చేస్తాను మీ ఇద్దరిని. వద్దు సార్. ఒరే ముక్కు, ఇంకేం చూస్తున్నావురా? జంప్. ఏంట్రా ఏంటి? ఐస్ క్రీమ్ పార్లర్ అదిరిపోయింది. నువ్వు అడుగు పెట్టావుగా, అదిరి పోయినట్టేలే. పార్టీ లేదా గోరా? 5 లక్షలు అప్పు ఉందిరా. తీరుతావా చెప్పు. అంతేలేరా, ఫస్ట్ ఏమో ఫ్రెండ్ అంటారు, కానీ ఇలా పార్లర్కి వస్తే ప్యారలల్ గా చూస్తారు. అరే నువ్వు చెప్పిన డైలాగ్ నీకేనా అర్థమైందా? మళ్ళీ చెప్పనా? వద్దులే, పొద్దున్నే షాపులో ఆడోకు. ఇప్పుడేంటి? నేను నీకు హెల్ప్ గా ఉంటాను గోరా. నువ్వా? బాబాయ్ వద్దు, నువ్వు నాకు హెల్ప్ చెయ్యు. షాప్ అంతా కంపు చేస్తాం. నేనేం అలా చేయను. అంగో కస్టమర్ వస్తుంది చూడు, ఇప్పుడు నేను ఎలా డీల్ చేస్తాను. ఇదిగో బాబు ఆర్డర్. ఆర్డర్ అయితే జొమాటో స్విగ్గీలో పెట్టుకో. ఇక్కడ ఎలాగవుద్ది? ఓరి బాబు ముక్కు, నీ ముక్కుకు దండం పెడతాను రా బాబు. నువ్వు కొంచెంసేపు కామ్గా ఉండరా. ఒరే తత్తి, నువ్వు వెళ్ళి ఆర్డర్ తీసుకో. బాబు 1 కప్పులో ఐస్ క్రీమ్ విత్ 2 స్పూన్స్. తొక్క తప్పేనా? 2 తినవా? 1 కప్పే, కానీ ఇద్దరికి. నేను లవర్స్ కదా. తో ఇదేదో తాంది. సాయంత్రం త్వాతిని కూడా తడుగుదాం. అవును బేబీ. అరే తత్తి, వీళ్ళంకా వెళ్ళదా? ఒక్క ఐస్ క్రీమ్ కప్ చెప్పుకొని 4 గంటల నుంచి తింటానే ఉన్నారు కదరా. వస్తాను ఉండండి. ఈ పార్లర్ లవర్స్ కి మంచి స్పాట్ లో ఉంది బేబీ. ఖాళీగా ఉంది, ఎవరూ రావట్లేదు. రేయ్, వాట్ ఆర్ యు టాకింగ్? ఖాళీగా ఉంటే జాలీగా ఎంజాయ్ చేస్తారా? ఇది పార్లర్ అనుకుంటున్నారా, పార్క్ లో పొదలు అనుకుంటున్నారా? అక్కడికన్నా ఇక్కడ కొంచెం కంఫర్ట్ గా ఉంది బ్రో. నైట్ షాప్ కొంచెం లేట్ గా మోస్తారా? మేము ఇంకా చాలా మాట్లాడుకోవాలి. నైట్ షాప్ లేట్ గా ముయ్యాలా? రేయ్, తెల్లార్లు అంటే దొప్పదెక్కడ? లేకండి, ఫస్ట్ లేకండి. Go, get out of my sight. ఏంటి గోరా, ఏంటి బీపీ ఏంటి? కూల్ డౌన్. కూల్ డౌన్ లేదు, లాక్ డౌన్ లేదు. నోరు కొంచెంసేపు షట్ డౌన్ చేయి. ఆర్డర్ 50 లీటర్ల ఐస్ క్రీమా? రే ముక్కు, అర్జెంట్ గా డెలివరీ చెయ్యాలి. డెలివరీయా? నేను ఎలా చేస్తాను? నువ్వెలా చేయడం ఏంట్రా? డెలివరీ కదా, చెయ్యి. నేనేమన్నా డాక్టర్నా ఏంటి డెలివరీ చేయడానికి? అబ్బా, ఓర్ని ముక్కు, నేను అన్నది ఈ డెలివరీ కాదు, ఐస్ క్రీమ్ డెలివరీ. ఓ ఫంక్షన్ కి ఐస్ క్రీమ్ ఆర్డర్ వచ్చింది. ఓ, అదే. అదే, వెళ్ళి డెలివరీ చెయ్యి. నేను చూసుకుంటాను కదా గోరా, నువ్వు బిజినెస్ చూసుకో. లొకేషన్ షేర్ చేశాను, వెళ్ళండి. Few moments later. యారా, డెలివరీ అయిపోయిందా? అయిపోయింది గోరా, అందరూ ఎగబడుతున్నారనుకో. టేస్ట్ తదిరిపోయింది తంతున్నారు. డేట్ అయిపోయినాయిగా, అలాగే ఉంటాయిలే. ఏంటి, డెలివరీ ఇంకా ఇవ్వలేదా? రే, మీరు డెలివరీ ఎక్కడ ఇచ్చారు? నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గరే, దినం భోజనాల్లో. అయ్యో, మీరు ఇవ్వాల్సింది పెళ్లి భోజనాల్లోరా. ఒక్క పని దండంగా చేయరు. చీ, నా బతుకుమే కాక. వద్దులే, లాస్ట్ టైం అన్నందుకే మొహమ్మే పెయింటింగ్ వేసావు. ఈసారి ఆ తప్పు చేయను. ఒక కోటరు కోసం టన్ 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 తిరిగాను దేశం టన్ టన్ టన్. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పూట మందు కోసం. మాస్టర్, ఏం కావాలి? ఐస్ ఉందా? ఉంది, వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ. ఏం కావాలి? మందులో మిక్స్ చేసుకోవడానికి ఐస్ కావాలి. రే, ఇది ఐస్ క్రీమ్ పార్లర్ రా. అందుకే ఐస్ అడుగుతున్నాను. ఇవే వామ్మో, ఈ తాగుబోతాడుతో మనకు గొడవ ఎందుకు? ఓ 2 మొక్కలు వేద్దాం. ఏది గ్లాస్ పట్టు. దండలు ఇంక బయలుదేరు. ఐస్ ముక్కేసు, మరి మందు ఎవడేస్తాడు? మందు లేదు, కింద లేదు. ఎలా? మందు పోతావా లేదంటే సోబద్దలు బద్దలు కొట్టేమంటావా? ఒరే, ఎలా తగులుకున్నాయంట్రా బాబు? ఐస్ అంటే ఫ్రిడ్జ్ లోంచి తీస్తాను, మందు ఎక్కడి నుంచి తేనరా? అదంతా నాకు తెలీదు.
నువ్వు మందు పోయాల్సిందే. నాకు స్కాచ్ కావాలి. ఒరే నా దగ్గర బటర్ స్కాచ్ ఉంది కానీ స్కాచ్ లేదురా. కావాలంటే ఓ 2 స్పూన్లు వేస్తాను, నాకుంటే వెళ్ళిపో. నాకు స్కాచ్ కావాలి. బదులు కొట్టేమంటావా? తారా తాడితో తెందు తొడవా, తాడికి తోటరి తప్పులు తిట్టేతాంతో తాడే తెలిపోతాడు. బేరాలు లేవని నేను ఎడుతుంటే ఇదో ఎక్స్ట్రా పక్క. రే ఇదిగా మందు కొనుక్కుంటావు, పురుగుల మందు కొనుక్కుంటావు, నీ ఇష్టం, తాయి చచ్చిపో. గోత్రదాత సుఖీభవ సుఖీభవ. చిచ్చి ఈ రోజు ఒక్క బేరం కూడా తిన్నంగా లేదు, ఇంట్లో పెళ్ళం కూడా తిన్నంగా లేదు. సర్లే లిల్లీకు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి కూల్ చేద్దాం. తిది తీకు తిది తాకు, తిది తీకు తిది తాకు. తేం తాకమనలేదు, తాకంతున్నా. అందుకే కదరా నేను నాకింది. చండాలంగా ఉంది. అయితే ఫ్రిడ్జ్ లో తడితి కొత్త తీతో. అయ్యో దాన్ని సగం కొరికేసాగా. తేం తరలేదు, తేవడొక్కడికి సగం రేటుకి తమ్మేద్దాం. సగం రేట్ కమ్మేస్తావా? నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదా? అందుకే తెక్త వీక్ తానెత్తున్నాను. నైస్ డెసిషన్. త్వరగా తీరా, మళ్ళీ గోర చూస్తే ఎడతాడు. రే రే ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు గోరా, ఐస్ క్రీమ్ ఎన్నున్నాయో లెక్కెడుతున్నాం. ఆ జాగ్రత్తగా లెక్కటండి. అసలే ఇందాకే 1,00,000 రూపాయలు లోడ్ వచ్చింది. నేను ఇంటికి వెళ్తున్నాను, ఓ 2 గంటల తర్వాత షాప్ మూసేసి అన్ని కట్టేసి వెళ్ళిపోండి. ఓకే. మర్చిపోకండి రే, నేను మళ్ళీ ఫోన్ చేసి గుర్చేస్తాను. నీకెందుకు గోరా, నువ్వు వెళ్ళి మేము చూసుకుంటాంగా. నువ్వు చూసుకుంటావన్నారా నా భయం కూడా. అబ్బా వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. The next day. ఏంట్రా ఈరోజు తెల్లవారు వచ్చారు? వర్క్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ వర్క్. డెడికేషన్ అంటారా బాబు? ఆ సర్లే ముందు తాళం తీయండి. ఏంట్రా ఈ కిందనంతా నీళ్ళు? ఐస్ క్రీమ్లు ఏంటా కరిగిపోయి ఉన్నాయి? ఫ్రిడ్జ్ స్విచ్ ఎవడు రాపాడు? నేనే. ఎందుకురా? నువ్వే కదా షాప్ మూసేసినప్పుడు అన్ని కట్టేయమన్నావు. కరెంట్ బిల్ సేవ్ అవుతుందని ఫ్రిడ్జ్ స్విచ్ కూడా కట్టేశా. ఆ, మళ్ళీ పక్కెట్టారు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపవమ్మ, తల్లి నాకు లాభాల్ని తేవమ్మా. మమ్మీ ఉన్న 6 అడుగుల స్థలాన్ని అమ్మేసి షాప్ పెట్టాను. ఇది గనక పోతే నేను పోయాక పడుకోవడానికి కూడా చోటు ఉండదు. నా షాపులో ఉన్న సామాన్లన్నీ సేల్ అయిపోయి ఈ టపాకాయలాగే నా జీవితం కూడా వెలిగిపోవాలి. అలాగే ఏ జఫడాగాల కన్ను నా షాప్ మీద పడకుండా చూడు తల్లి. గోరే వచ్చాడు. ఏంటమ్మో ఏం కావాలి? క్రాకర్స్ కావాలి. ఎందుకమ్మో? నీకు ఎంతటి కాల్చడానికి? ఇది 100, ఇది 1000, ఇది 10,000, 50,000, 1,00,000. నచ్చితే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. యు బ్లడీ పాంబెల ఫేసెస్. పొద్దు పొద్దున్న వచ్చారు ఊపుకుంటూ. అదేంటి గోరా, నాకు కూడా రేట్లు చెప్తున్నా. రేట్లు చెప్పకుండా సీట్లు వేసి కూర్చోబెట్టి స్వీట్లు పెట్టాలా? అంతేలే గోరా, ఫస్ట్ ఫ్రెండ్ అంటారు, తర్వాత కనీసం క్రాకర్స్ కూడా ఫ్రీగా ఇవ్వరు. నీకు ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే చివరికి నేను ఏ ట్రీ కింద కూర్చొని అడుక్కోవాలి. హసీతో ఫసి మీతో పెట్టుకుంటే మసి తబాంగ్. ఏంటి మావాడు ఏదో పిచ్చి పిల్లి పిక్క కొరికినట్టు అలా కరుతున్నాడు? మేమే పిచ్చి పిల్లలు కూడా ఉంటాయారా? ఏ పిల్లులకు మాత్రం పిచ్చి పట్టదా ఈ పిక్క కొరకవా? అయినా ఇక్కడ మ్యాటర్ పిల్లి కాదు, ఆ గోరాగాడి చేసిన లొల్లి. అవును మామే, ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నువ్వు ఫీల్ అవ్వకు మావా, ఆయన ఎలా ఫూల్ చేయాలో నాకు తెలుసు. ఎలా రే? మావా కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ బుర్రన్నోడు ఆ బోర్డు చూస్తాడు. వాంటెడ్ సేల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. యా కమాన్ బాయ్, చెలరేకపోదాం. ఏంట్రా మళ్ళీ వచ్చారు? వాట్ యు వాంట్? నువ్వే కదా వాంటెడ్ బాయ్స్ అని బోర్డెట్టా. మేం కూడా బాయ్సే. మీరు బాయ్స్ కాదురా, బాంబ్స్. మిమ్మల్ని పెట్టుకుంటే వంకాయ బాంబు వెలిగించి సీటు కింద పెట్టుకున్నట్టే. ఎప్పుడు పేల్తారో ఎవరికీ తెలియదు. నాకే బాయ్స్ వద్దురా బాబు, వెళ్ళిపోండి. ఒరే గోరా, మెదడేమన్నా మతాబీలో ఎట్టావేంట్రా? ఇప్పుడు బయట కూరలు కనుకో డబ్బులు ఇవ్వాలి, అదే మాకనుకో మిగిలిపోయిన మందుగుండు సామాన్లు కవర్లో ఇస్తే కామగా వెళ్ళిపోతాం. ఈ డీల్ ఏదో రీజనబుల్ గా ఉంది. ఓకే ఓకే ఓకే, మీరంతలా కాలు పట్టుకుని బతిమలాడుతున్నారు కాబట్టి యు ఆర్ డిసప్పాయింటెడ్. చిచ్చి అపాయింటెడ్. వెల్కమ్ టు షకలక బూమ్ బూమ్. గోరా నువ్వు ఇంక రిలాక్స్ అయిపో, మేము వచ్చాంగా ఇంక టాప్ లేపేస్తాం. ఒరే ఒరే ఆ పని మాత్రం చెయ్యొద్దురా, జస్ట్ సేల్స్ లేపండి చాలు. ఈ ముక్కు గడని సైలెన్స్ గా ఉన్నాడంటే డెఫినెట్ గా ఏదో వైలెన్స్ జరగబోతుంది. నాన్న ముక్కు. ఏంటి గోరే? ఏంటమ్మో ఆలోచిస్తున్నావు? మన షాప్ సేల్స్ ఎలా లేపాలా అని. ఒరే ముక్కు, నీకు దండం పెడతాను రా. నా సమాధి నమ్మి షాపుకు పునాదేశాను రా. నువ్వు సేల్ చేయకపోయినా పర్లేదు, నాకు హోల్ మాత్రం పెట్టకరా. ఏంటి గోరా అలా అంటావు? నేను ఎప్పుడైనా నీకు బొక్కెట్టానా?
నువ్వు పెట్టేదే అదిరా. సర్లే సొల్లాపి సేల్స్ చూడు. ఏ అంకుల్ క్రాకర్స్ కావాలా? ఇదిగా బాబు బాబు మా తబ్బులు బాగున్నాయి తీసుకో. ఏంటి మామా ఏదో పేరంటానికి పిలిచినట్టు పేరు పేరున పిలుతున్నావు? పక్క షాప్ కూడా వినపట్లేదు. అది మనం పిలిస్తే శివకాశి దాకా వినపడాలి. రండి బాబు రండి, వేడి వేడిగా వంకాయ బాంబులు, కరకరలాడే కాకర పువ్వొత్తులు, మరమరలాడే మతాబీలు, చిట్టపట్లాడే చిచ్చుబుడ్లు, అన్ని రకాల ఐటమ్స్ మా వద్దనే లభించును. రండి బాబు రండి, వేడి వేడిగా హాట్ హాట్గా. ఒరే నువ్వు మందు గుడి సామాన్లు అమ్ముతున్నావా, మిక్చర్ బండ్లో బజ్జీలు అమ్ముతున్నావా? వేడి వేడిగా ఏంట్రా? నువ్వు ఊరుకోగోరా, ఇలా అమ్మితేనే వస్తారు. రండి బాబు రండి, హాట్ హాట్గా. హాటుగానా? ఏమున్నాయిరా అబ్బాయి? అనుష్క ఆటం బాంబులు, కాజల్ కాకర పోతులు, సమంత శిశింద్రిలు, రష్మిక రాకెట్లు, నమిత నాటు బాంబులు, త్రిష తారాజువలు, భూమిక భూచక్రాలు, మంచి లక్ష్మీ బాంబులు, పూజా బాంబేలను, మెహరిన్ మాతాబులు. అంతేనా? బాలీవుడ్ స్టఫ్ ఏం లేదా? ఆహా సన్నీ లియోన్ సేవ టబాకాయలు ఉన్నాయి కావాలేటి? అయ్యో 10 పెట్టలేసి మిగిలిన ఒక పెట్టేయి. ముసలోడికి దీపావళి పండగ అంటే ఇదేనేమో. బిల్ ఎంత అయింది? 5,999. అమ్మో అంత అయిందేటి? టాలీవుడ్ అయితే తక్కువే అయ్యేది, మరి మీరు బాలీవుడ్ అడిగారు కదా, అందుకే బిల్లు బ్లాస్ట్ అయింది. సర్లే సన్నీ కోసం ఎన్నైనా చేయొచ్చు, తీసుకో. చూసావేట్రా, ఇది వ్యాపారం చేసే టెక్నిక్. తాగేవాళ్ళ టానిక్ కానీ. ఏ బ్రో ఐ నీడ్ యామో. ఏమోనా? ఏమో. ఇంతకీ నీకేం కావాలి బ్రో? AKM M416 స్కారల్, AWM గ్రోజా, 5 ఫ్రాగ్ గ్రెనేడ్స్, 3 స్మోక్ గ్రెనేడ్స్. RDX ఉన్నా పర్లేదు. వామ్మో ఈడెవడో టెర్రరిస్ట్ వచ్చాడు అయ్యా. క్రాకర్ షాప్ లో RTX లు గ్రెనేడ్లు ఎందుకుంటాయిరా? వి హావ్ ఓన్లీ అగ్గిపెట్టిస్ అండ్ పాంబెల్లాస్. ఒరే మూడిస్ట్, ఆ టెర్రరిస్ట్ టూరిస్ట్ కాదు, గ్యామర్. హే బ్రో, మీలాంటి గ్యామర్స్ కోసమే స్పెషల్ పబ్జి కిట్ అవుట్ ప్రిపేర్ చేసాం. ఇదిగో తీసుకో. యో థ్యాంక్ యూ బ్రో, అమౌంట్ గూగుల్ పే చేస్తా. వీళ్ళేంట్రా బాబు, నాకు తెలియకుండా నన్నే అమ్మేసేలా ఉన్నారు. ఈ షాప్ లో మోడల్స్ ఏం లేవురా, పక్క షాప్ కి వెళ్దాం పదా. ఒరే ఒరే జనాలందరూ పక్క షాప్ కి వెళ్ళిపోతున్నారా, ఏదో ఒకటి చెయ్యండి రా. అయితే నా దగ్గర ప్లాన్ ఉంది. అబ్బే పెద్ద సరుకేం లేదు, పక్క షాప్ బాగా. ఏంటంకిల్ మంచి కాన్ఫిడెంట్ గా పక్క షాప్ కి వెళ్తున్నట్టున్నారు? ఏ ఇంకా మాస్టర్ ఒకసారి ఇలా వచ్చి హాయ్ చెప్పండి. మీ చెయ్యేమైంది? లాస్ట్ టైం దీపావళికి మీలాగే తక్కువ కొత్తుందని కక్కుర్తిపడి పక్క షాప్ కి వెళ్ళాను. బాంబులు బాగా పేలయ్యని ఆనందపడే లోపే చెయ్యి కూడా పోయిందని రియలైజ్ అయ్యా. అందుకే అప్పటి నుంచి ఈ షాప్ లోనే కొంటున్నాను. అమ్మో అయితే నేను ఈ షాప్ లోనే కొంటాను, మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడ కొనమని చెప్తాను. థ్యాంక్ యూ అంకుల్. అబ్బా సేల్స్ తారాజు వల్ల ఎగిసి పడుతున్నారా, గల్లా పెట్టి గలగల్లాడిపోతుంది. ఇంకో సరైన కస్టమర్ తగిలితే సింగపూర్ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. ఏంట్రా కోతి మందేనా ఈ షాపు? మంద కాదే డాంకీ, నాది. యో మీ ఇద్దరిది కాదు నాది అనుకున్నా, అయినా మీ పిసిన కొట్టోళ్ళు కొట్టేసే రకమే గాని కొట్టు పెట్టే రకం కాదులే. మామా దీని నోట్లో 40 బాంబులు పెట్టి పేల్చేయాలని ఉందిరా. అయ్యయ్యో వద్దు మామ, తను మన కస్టమర్. కస్టమర్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ కస్టమర్. ఆంటీ ఏం కావాలి? చా నీతో మాట్లాడేదైతే. ఒరే జలపాలు రాకెట్లు ఉన్నాయా? ఉన్నాయంటీ, ఫ్రెష్ గా నాసా నుంచి తెప్పించిన ఆసా రాకెట్లు. ఒత్తెలిగిచ్చి వదిలితే డైరెక్ట్ స్పేస్ పోతాయి. స్పేస్ లో పేలై నాకెందుకులే గాని ఈ చిచ్చుబుడ్లు ఎలాగా? ఏంటే ఏదో ఉల్లిపాయలు ఏరినట్టు అలా ఏరేస్తున్నావు? మంచి అయ్యో చెడ్డ అయ్యో చూసుకోవాలి కదా. సర్లే ఆంటీ, మీకేం కావాలో చూసుకోండి. నా షాపింగ్ అయిపోయింది, నేను వెళ్ళొస్తా. ఏ ఆంటీ, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ట్రైల్ వేయకుండా డబ్బులు ఎవరు ఇస్తారు? ఈ పేలుతున్నా లేదో చూసి రేపిస్తాలే. నీ పొట్టి పంకజం ఆంటీ, నీ పని ఎలా కాదే. ఇదిగో ఇది పని చేస్తుందో లేదో ట్రైల్ చూసుకో. నాకేం వద్దులే, నువ్వే చూసుకో. వామ్మో ఏంటి మామ, మా నాన్నకి అసలు నా మీద నమ్మకమే ఉండదు. నువ్వు బండి నడుపుతా అంటే వెనకాల కూర్చొని
కూర్చోడానికి నాకే నమ్మకం ఉండదు. అలాంటిది ఇంత పెద్ద షాప్ నిన్ను నమ్మి ఎలా ఇస్తారా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు మావా. కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి మామ, తప్పదు. ఇట్స్ ఓకే. నాన్నగారు ఊరి నుంచి వచ్చే లోపు ఈ బిజినెస్ ని డబల్ ట్రిపుల్ చేసి మా నాన్నే నన్ను స్వయంగా ఆ క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టేలా చేస్తా. అరే గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్, ఇదే మా జగ్గు ముండా బిర్యానీ పాయింట్. ఈయన వచ్చేటేటి. హలో అంకుల్, హౌ ఆర్ యూ? अरे मुंडा अब जग्गू मुंडा का कोड़कू मुंडा है ना? అంకుల్ నేనే. अरे बच्चे मुंडा देखो మీ నాన్న ముండా ఎక్కడ? మా నాన్న వెంట్ టు హోమూర్ సార్. ఓముర్ అదెక్కడో ఉంది? ఏలూరు పక్కన. ఎందుకు మీరేంటి ఎలా వచ్చారు? అరే ఏమీ లేదు ముండా, మీది బిర్యానీ తింటే మెదడు షార్పు అవుతుంది అని మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ లో చూశాను. అవునంకుల్, మామూలు షార్ప్ అవదు. మీరు పొరపాటున మీ ఓడి బుర్ర మీద చెయ్యేసినా తపక్ మంది అయిపోద్ది, అంత షార్పు. ఆ అందుకే నేను జగ్గు ముండాకి ఒక ఆఫర్ తెచ్చా. ఆఫరా? ఏమిటి అది? మాది బచ్చే ముండా ఎప్పుడూ క్లాస్ లో లాస్ట్ వస్తుంది. అయితే ఇంట్లో త్వరగా స్టార్ట్ అవ్వమనండి. అరే అది లాస్ట్ కాదు, ర్యాంక్స్ లో లాస్ట్. మనలాగే మామ. అయితే మాది బచ్చే ముండాకి మీది బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పించారే అనుకోండి. అనుకున్నాం. నేను మీ నాన్న ముండాకి ఆయన జాబ్ మళ్ళీ తిరిగి ఇస్తా. మా నాన్న జాబ్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా? మామా ఈ ఆఫర్ ఏదో బాగుందిరా. ఈ బుడ్డగాడికి కనుక మన బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తే మా నాన్నకు పోయిన జాబ్ తిరిగి వచ్చేది. అప్పుడు ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. దాంతో ఆయన జాబ్కి వెళ్ళిపోయి నన్ను క్యాష్ కౌంటర్ లో కూర్చోబెడతారు. ఏంటి ముండా ఏమంటావు? నేనేమంటాను అంకుల్ ముండా, నాకు ఆఫర్ నచ్చింది. మీ అబ్బాయి ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకో 10 days ఉంది. ఓకే, 10 days మధ్యాహ్నం సాయంత్రం మా హోటల్ నుంచే మీ ఇంటికి బిర్యానీ పార్సల్స్ వస్తాయి. మీరు మాత్రం క్రమం తప్పకుండా పెట్టాల్సింది. దాందేముంది, పెట్టేస్తా. డాడీ నాకు ఇంకొద్దు. అబ్బా తినాలి ముండా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాదు. మామ, అయినా బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంట్రా? వాడు అడగడం మనం ఓకే అన్నాం. ఇప్పుడు ఆ బుడ్డగాడికి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఆ ముండగాడు మన బెండు తీస్తాడు. ఆ భయం నాకు కూడా ఉంది మామ. అందుకే నిన్న నైట్ స్కూల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లేపేసి ఆ బచ్చా ముండగాడికి ఇచ్చా. ఇంకా వాడు నైట్ అంతా ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఏ ఎగ్జామ్ దొల్లగొడేస్తాడు. అబ్బా, వాట్ ఏ బ్రెయిన్ మామ. థ్యాంక్ యూ. ఈ బ్రెయిన్ ఏదో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపయోగించవచ్చు కదా మామ. సర్లే పద, ఆ ముండగాడు ఎగ్జామ్ ఎలా రాస్తున్నాడో చూద్దాం. ఇదేంట్రా పడుకుని ఉన్నాడు? ఉరి బచ్చముండా లేకరా, ఎగ్జామ్ రాయరా. ఉరి ఎగ్జామ్ రాయరా. నాకు నిద్ర వస్తుంది అంకుల్, నేను పడుకుంటా. ఒరే నిద్ర కావాలితే తర్వాత అయినా పోవచ్చురా. ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలరా. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాను కదరా, రాయరా. నేనేం చదవలేదు అంకుల్. నిన్న మీరు పెట్టిన బిర్యానీ తినేసరికి ఫుల్ గా నిద్ర వచ్చింది, ఇంకా పడుకుండిపోయా. అరే కోతి ముండా, మొన్న అంకుల్ చెప్పండి. బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నావు కదరా. మామ ఏదోటి కవర్ చేయరా. ఏంట్రా కవర్ చేసేది? ఆ బుడ్డగాడికి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తాను మాట ఇచ్చావు కదా, నువ్వే చెప్పే ఏదోటి. రే బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అన్నారు, కానీ నాది ముండాకి డయేరియా వచ్చింది. వాడిది ఇప్పుడు హాస్పిటల్లో చేరింది. అయ్యో ఎంత పని అయిపోయింది. షటప్, మీది బిర్యానీ సెంటర్ మీద కేసు పెట్టి ఇప్పుడే సీజ్ చేయిస్తా. సీజ్ ద హోటల్ ముండా. షాప్ ఏంటి అంకుల్ ఇంకా తెరలేదు? మనం లేవని చెప్పి వీళ్ళకి బద్దకం ఎక్కువైపోయినట్టుందిరా. ఉండు వీళ్ళ పని చెప్తాను. రే మను నాన్నగారు. ఏంట్రా అందరూ డల్లగా ఉన్నారు? షాప్ కూడా మూస్తుంది, తెరండి. తెరడానికి షాప్ లాక్ చేయలేదు నాన్నగారు, సీజ్ చేస్తారు. సీసా? అసలు ఏం జరిగిందిరా? అది నాన్నగారు జరిగింది. ఒరే పనికి మళ్ళేదవా, ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏమైందని వాడిని తిడుతున్నారు? వాడేమైనా ఊరికనే చేశాడేంటి? మీ ఉద్యోగం కోసమే చేశాడు. గరిటతో కొట్టానంటే పెరట్లో పడతావు. ఇంత చక్కటి హోటల్ పెట్టుకుని మంచిగా బిజినెస్ జరుగుతుంటే మళ్ళీ నాకు ఉద్యోగం ఎందుకే తింగరమాలో కల్లారా? అంటే నాన్నగారు మిమ్మల్ని హ్యాపీ చేద్దామని. నువ్వు నన్ను హ్యాపీ చేయడం కాదురా, షాప్ నీ చేతిలో పెట్టి వెళ్ళని చూడు, నన్ను పెద్ద వీపింగ్ చేసావు. అయినా ఏంటి నాన్నగారు తొక్కలో బిజినెస్ పైన ఎంత ఫీల్ అయిపోతున్నారు? ఆ గోరగాని చూడండి, 150 బిజినెస్ల పైన సిగ్గు లేకుండా ఇంకో బిజినెస్ పెట్టడం రెడీ అయిపోతాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. బిర్యానీ పాయింట్ పోతేనే
దోశ పాయింట్ ఎట్టుకుందాం. సూపర్ ఐడియా నాన్నగారు, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. ఇప్పుడే మొదలెడేద్దాం. అమ్మా పెనవట్రా, నాన్నగారు దోశలేస్తారు. దోశలు వేయడానికి పెనం ఎందుకు రా దండగా, విశాలంగా నీ వీపు ఉండగా. ఒంగోరా నా సన్నం.